OnePlus 15 అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ప్రైస్ కూడా రివీల్ అయినాయి అనమాట. టోటల్గా ఈ మొబైల్ మన ఇండియాలోకి సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈవినింగ్ మనకి అప్రాక్సిమేట్ మనకి 6 నుంచి మనకి సేల్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మార్నింగ్ మనకి లాంచింగ్ ఈవెంట్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా OnePlus నుంచి అదే రోజున మనకి సేల్స్లో రావడం అమెజాన్లో వచ్చేసరికి వీటి ప్రైస్ మనకి రివీల్ అయింది. బేస్ వేరియంట్ మనకి 1250 GB స్టోరేజ్ మనకి 73,000 రూపాయలు పెట్టారు. అలాగే 16 GB మనకి 80,000 రూపాయలు పెట్టారు. ఫస్ట్ మనకి ఒక 15 డేస్ లో మనకి HDFC కార్డు ఉంటే గనక ఒక 4,000 లెస్ అవుతుంది. దాంతో పాటు మనకి బడ్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. OnePlus Bud 3 అనేవి. అయితే ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎంతమంది కొంటారు? నన్ను అడిగితే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. కంప్యూటర్ మొబైల్ రానంత వరకే మాట ఈ ప్రైస్ మనకి ఎక్కువ హైప్ చేస్తూ ఉంటారు. వన్స్ పర్ టైం మనకి ఆ మొబైల్ లాంచ్ అయింది అనుకుంటే కనుక నాకు తెలిసి ఏదో కార్డ్ ఆఫర్ వస్తూనే ఉంటుంది. అదే మనకి iQ 15 ఇది మనకి November 26 రాబోతుంది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీరు ఆ మొబైల్ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి ఏ మొబైల్ కొనాలి ఏంటా అనేది. ప్రస్తుతానికైతే మీరు OnePlus 15 కొందాం అనుకుంటే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి. కొంపలే మునిగిపోవు అనమాట. ఎందుకంటే చాలా వరకు మనకి కంప్యూటర్ మొబైల్ iQ 15 ఉంది కాబట్టి. ఎనీవే OnePlus ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకైతే మాత్రం ఈ మొబైల్ OnePlus 13 తీసుకోవచ్చా 15 తీసుకోవచ్చా, అసలు ఏం అప్డేట్ చేశారు ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. షార్ట్ వీడియో త్వరగా మీకు ముగించేస్తాను. ఈ మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్ లో ఉంటే గనక వెయిట్ చేయండి. అందులో మనకి ఎక్కువ హైప్ చేస్తుంది ఏంటంటే మనకి నిన్న లాంచింగ్ ఈవెంట్ చూస్తే నాకు iQ 15 లాంచింగ్ ఈవెంట్ అనిపించింది అనమాట. సాధారణంగా మనకి OnePlus ఈవెంట్ అనగానే మనకి కెమెరా మీద డిస్ప్లే మీద అండ్ కొన్ని ఫోకస్ పెడతారు. బట్ ఈసారి అయితే మాత్రం ఫుల్ ఫోకస్ గేమింగ్ మీదే. వీళ్ళు గేమింగ్ కోసమే తీసుకొచ్చారనమాట. గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూనే ఉన్నారు. మనం ఎంత మాట్లాడినా సరే ఫైనల్ గా మనకి ఈ మొబైల్ ప్రైస్ బట్టే ఉంటుందన్నమాట. ఆ మొబైల్ సేల్స్ ఉంటాయా ఉండవా, గ్రాఫ్ పెరుగుతుందా లేదా అనేది. వీళ్ళు హైప్ చేసింది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్, దీని తక్కువ అంచనాలు చాలా మంచి ప్రాసెసర్. దీని ఇంక్లూడింగ్ గా మనకి 2 చిప్ సెట్లు తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టచ్ రెస్పాన్స్ చిప్ సెట్ ఒకటి, 2 వైఫై చిప్ సెట్ ఒకటి. ఈ రెండు కూడా మనకి గేమింగ్ ఇష్యూలో హెల్ప్ అవుతుంది అనమాట. మీరు గేమింగ్ ఆడినప్పుడు మనకి సిగ్నల్ స్ట్రెంత్ కానీ టచ్ రెస్పాన్స్ కానీ బాగుంటుంది. ఈ రెండు కూడా గేమింగ్ ఫోకస్ తీసుకొచ్చారు కాబట్టి గేమింగ్ ఆడవాళ్ళైతే మాత్రం ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వద్దు. 160 Hz రిఫ్రెష్ రేట్ లో మనం ప్లే చేయొచ్చు. కొన్ని గేమ్స్ మాత్రం ప్లే చేయగలము కానీ అండ్ PUBG ఇవేం ప్లే చేయలేము. అప్రాక్సిమేట్ తెలిసి 120 ఫ్రేమ్స్ లో మాత్రం ప్లే చేయగలదు. సో నన్ను అడిగితే మాత్రం ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ ఉంది. గేమింగ్ ఆడవాళ్ళకి అయితే మాత్రం ఈ మొబైల్ వెల్ డన్. ఇక నెక్స్ట్ హైలైట్ చేస్తుంది బిల్డ్ క్వాలిటీ అనమాట. ఓకే, బిల్డ్ క్వాలిటీ అయితే కనుక మంచిగా తీసుకొచ్చాడు. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. కార్ని గొరిల్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి డిజైన్ క్వాలిటీ బాక్స్ టైప్ లో వస్తుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ లేదా మల్టీమీడియా చూసిన వాళ్ళకి కానీ ఈ ఫ్లాట్ డిస్ప్లే చాలా యూజ్ అవుతుంది. కర్వ్ డిస్ప్లే అనేది మనకి కొన్ని చోట్ల యూజ్ అవుతుంది అనమాట. బట్ ఇది అన్ని చోట్ల యూజ్ అవుతుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా మంచిగా తీసుకొచ్చారు. నాకు తెలిసి OnePlus 15R లో కూడా మనకి ఇదే బిల్డ్ క్వాలిటీ తీసుకొస్తారనమాట. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు బిల్డ్ క్వాలిటీ విషయంలో. ఇది మాత్రం మెచ్చుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి OS. మనకి Android 16 తో వస్తుంది. ఇది Axon 16 తో వస్తుంది అనమాట. 4+ అప్డేట్స్ ఇందులో యూజ్ చేయొచ్చు. 6 years వరకు ఈ మొబైల్ కి అప్డేట్స్ కొరత ఉండదు. ఎవ్రీ మంత్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. OS పరంగా అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్పాలంటే ఈ OS కే ఆయుధ పట్టు అనమాట. ఈ OS బట్టే సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఎటువంటి బ్లోడ్వేర్ ఉండదు, చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి IP రేటింగ్. IP68, 69 అండ్ 69K అని చెప్పి. K అంటే మనకి ఒక హాట్ వాటర్ ఏమైనా పడినా సరే హెవీ కాదు కానీ ఒక నార్మల్ హాట్ వాటర్లో కానీ ఇది సర్వే అవ్వగలదు అనమాట. ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకు వచ్చేసరికి. నెక్స్ట్ ప్రోస్ గురించి మాట్లాడితే రివర్స్ ఛార్జ్ మనకి 50 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హైలైట్ అనమాట. నెక్స్ట్ నాకు బాగా అనిపించింది బ్యాటరీ. ఇది మనకి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జ్ మనకి 50 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసరికి. బట్ ట్రూ అని చెప్పలేము. కొన్ని అయితే కనుక కాంప్రమైజ్ అయ్యారు. అందులో ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యింది ఏముంది అనుకుంటే డిస్ప్లే క్వాలిటీ. వీళ్ళు ఎందుకు ఇంత కాంప్రమైజ్ అయ్యారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే ఏంటి తెలుసా? 2K డిస్ప్లే క్వాడ్ హెచ్ డిస్ప్లే వస్తే కనుక అది ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ అవును. బట్ ఈసారి మనకి 1.5K మాత్రమే తీసుకొచ్చారు. ఇదే డిస్ప్లే క్వాలిటీ 15,000 చూస్తూనే ఉన్నాము. మోటో కానీ సంథింగ్ కొన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, వీటిలో చూస్తూనే ఉన్నాం అనమాట. సో ఇదే డిస్ప్లే క్వాలిటీ అందులో తీసుకొస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ మనకి 18 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. మనకి OnePlus 11R లో కూడా మనకి ఇదే ప్రొవైడ్ చేశారనమాట. మార్పు అంటూ ఏమీ అనిపించలేదు. మల్టీమీడియా కోసం కావాలనుకుంటే గనక OnePlus 13 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నాకు తెలిసి అయితే మాత్రం డిస్ప్లే విషయంలో మాత్రం చాలా కాంప్రమైజ్ అయ్యారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కెమెరాస్. కొన్ని ఫీడ్బ్యాక్ చూస్తుంటే కనుక కెమెరా మీద ఫోకస్ తగ్గింది అని చెప్పి అంటూనే ఉన్నారనమాట. ఇందులో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి.
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ 906, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ అనేది వచ్చేసరికి ఇది మనకి 3.5x జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ ఎప్పుడు ఉంటుందన్నమాట. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఇది సోనీ సెన్సార్లే. బట్ ఫోటోగ్రఫీ అయితే కనుక బాగానే ఉంది, కానీ OnePlus 13తో పోల్చుకుంటే దీంట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు చాలా విషయాల్లో వచ్చేసరికి. సో మీకు కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక OnePlus 13 ఇప్పటికీ స్టిల్ వర్త్ అన్నమాట. బట్ ఇందులో కొంచెం మార్పులు చేసింది ఏంటంటే మనకి 4K 120 ఫ్రేమ్స్లో డాల్బీ విజన్లో మనం రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ వచ్చేసరికి. అండ్ 4K 30 ఫ్రేమ్స్లో బుకే ఎఫెక్ట్ ఇందులో యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం ఇంప్లిమెంట్ చేశారు. ఫ్యూచర్లో చాలా మొబైల్స్లో మనకి 4K 30 ఫ్రేమ్స్లో కానీ 60 ఫ్రేమ్స్లో కానీ బొకే ఎఫెక్ట్ తీసుకొస్తూనే ఉంటారు. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. బ్లాగింగ్ ఛానల్ పెడదామన్నా సరే, నాలా వీడియో కంటెంట్ అనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ డెప్త్ అవ్వాలి కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎనీవే వీడియోగ్రాఫర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ యూజ్ అవుతుంది, కానీ ఇమేజ్ సెన్సార్ బాగుండాలి, ఇమేజ్ క్వాలిటీ బాగుండాలనుకుంటే కనుక కొంచెం తగ్గిందనమాట. నాట్ బ్యాడ్, బట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక కొంచెం అయితే తగ్గిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఎనీవే అప్డేట్ ద్వారా మనకి ఏదో ఫిక్స్ చేస్తూనే ఉంటారన్నమాట. దాన్ని మరవాలనుకుంటే కనుక దీన్ని ఏదో ఫిక్స్ చేస్తూనే ఉంటారు, కొంచెం హైప్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే మనకి హాస్టల్ బ్లేడ్ ఈసారి తీసేశారనమాట. వీళ్ళు సొంత తీసుకొచ్చారు. బట్ ఎనీవే హాస్టల్ బ్లేడ్ ఉంటే కనుక కొంచెం ఇమేజ్ సెన్సర్ చాలా బాగుంటుంది, కొన్ని మోడ్స్ చాలా బాగుంటాయి. ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది డిస్ప్లే విషయంలో కానీ అండ్ కెమెరా విషయంలో కానీ. ఇంకో డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మనకి ప్రైస్ అనమాట. ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెంచేశారు. సో OnePlus 13కి OnePlus 15కి అయితే మాత్రం అప్రాక్స్గా నాకు తెలిసి ఒక 5,000 డిఫరెంట్ ఉంది. అది లాంచింగ్ ప్రైస్లో మనకి కార్డ్ ఆఫర్తో మనకి 60,000కి వచ్చింది. బట్ ఈసారి మరి మనకి కార్డ్ ఆఫర్తోనే మనకి 70,000కి ఎంతగా వస్తుంది అనమాట. కార్డ్ ఆఫర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కదా, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈ ప్రైస్కి స్టిల్ వర్త్ అనుకుంటే మీరు ఎక్కువ బ్యాటరీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను, అండ్ ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను, అండ్ డ్యూరబిలిటీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను, ఓఎస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను, వీడియోగ్రాఫ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాను అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. లేదు మీకు మల్టీమీడియా ఎక్కువ కావాలి, కెమెరా కోసం ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ కొంచెం డౌన్గ్రేడ్లో ఉందన్నమాట. నన్ను వెయిట్ చేయమంటే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి, కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెంచేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఉందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ ఈ రెండు మనకి కొంచెం పెంచుంటే ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ అవునన్నమాట. బట్ దీన్ని చూస్తున్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో Find X మొబైల్ ఉంది కదా, దాన్ని కాపీ కూడా అనిపిస్తుంది నాకైతే మాత్రం. రెండు పక్కన పెడితే కనుక ఏది OnePlus ఏది ఒప్పో తెలియట్లేదు, ఒక బ్రాండ్ వెనక నుంచి చూస్తే తప్ప. నార్మల్గా అయితే మాత్రం రెండు మనకి ఎక్కువగా ఉన్నాయి. కెమెరా బంప్స్ కానీ ఫ్రంట్ నుంచి కానీ కొంచెం డిజైన్ క్వాలిటీ మార్చుంటే చాలా బాగుండు. OnePlus 13s తీసుకున్న వాళ్ళైతే కనుక ఈ డిజైన్ క్వాలిటీ అంత ఇష్టపడరు, ఎందుకంటే సేమ్ డిజైన్ క్వాలిటీ తీసుకొచ్చారు కాబట్టి. డిజైన్ క్వాలిటీ మార్పులు ఉంటే కనుక ఈ మొబైల్ కొంచెం అట్రాక్ట్గా అనిపించును. ఎనీవే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక నాకు తెలిసి అంత ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ కాదు, వెయిట్ చేయండి. నాకు తెలిసి అయితే మాత్రం ఈ మొబైల్ అంత హిట్ మొబైల్ కాదనుకుంటున్నాను. మ్యాక్సిమం చూద్దాం. ప్రైస్ డ్రాప్ అయింది, ఒక 65,000కి వచ్చింది అనుకుంటే కనుక ఓకే, అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కానీ మరీ 72,000 రూపాయలు పెట్టారనుకుంటే కనుక కన్సిడర్ చేయాల్సిన మొబైలే కాదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, ప్రైస్ మనకి డ్రాప్ అవుతుంది. బట్ IQ 15 వస్తుంది కదా, చూద్దాం. యాక్చువల్గా మనకి OnePlusని చూస్తూ IQ మొబైల్ కాపీ కొట్టాలి. ఇదేంటో మరి IQని చూస్తూ OnePlus కాపీ కొడుతుంది. ఎక్కువ ఫోకస్ పెట్టింది IQ గేమింగ్ మీద. ఇప్పుడు మనకు లాంచింగ్ ఈవెంట్ గేమింగ్ మీద ఉంటుంది. బట్ ఈసారి మనకి OnePlus గేమింగ్ మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. ఎనీవే అంత పెట్టవసరం లేదు, OnePlusకి మార్కెట్ ఉంది. సో ఆ ప్రాసెస్ బాగానే సర్వే అవ్వగలదు, వాయిస్ పరంగా బాగానే సర్వే అవ్వగలదు. వీళ్ళంత హైప్ చేయవసరం లేదు, బాగానే ఉంటుంది. కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డిస్ప్లే మీద కానీ ఒక ట్రూ ఫ్లాగ్షిప్ తీసుకొచ్చుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంది. ఎనీవే నన్ను అడిగితే కనుక అంత హిట్ మొబైల్ ఏం కాదు, ఒక యావరేజ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఈ మొబైల్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు ఎలాగనిపించింది మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఒకసారి ఆలోచించి ఈ మొబైల్ పర్చేస్ చేయండి. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.